హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం చూసుకుందామండి. రోమాపత్రిక చూసుకుందాము. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది. ఏంటా మాట అంటే, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుందట. కాబట్టి క్రైస్తవులు అయిన మనం ఓర్చుకోవడం నేర్చుకోవాలి. గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. రావు, కష్టాలు రావు అని ఎవ్వరూ చెప్పలేరు. భూమి మీద అందరికీ వస్తాయి. కొంతమంది భయంకరంగా హింసిస్తారు, ఆ హింసలు పొందుకుంటారు. కొంతమంది ఏంటంటే కావాలని తెచ్చుకుంటారు. కొంతమంది జీవితాల్లో నిజంగా జరుగుతాయి. కాబట్టి ఈ విషయాలు బట్టి మనం జాగ్రత్తగా జీవించాలి లోకంలో. ఎందుకు? నిరీక్షణ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, రక్షణతో నింపబడాలి. ఇవి మనకి దేవుడు చెప్పిన పాఠాలు. ఇవి దేవునికి మహిమ కలుగును గాక. 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు అందరము చదువుకుందామండి. ఈ మాట అర్థం చేసుకుందాం, మన హృదయంలోని చూసుకుందాము, అర్థం చేసుకుందాము, చదువుదాము. చదవడం నేర్చుకోండి. యాలయనగా ఓర్పు వలన, లేఖనము వలన ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అర్థమైందండి ఈ మాట? ఇక్కడ ఆగుతాను. యాలయనగా ఓర్పు వలన, దేవుని లేఖనము వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మనకి బోధ నేర్పించడానికి పూర్వం కలిగినటువంటి అన్నీ కూడా వ్రాయబడి ఉన్నవి. ఈ మాటలోనే అర్థమవుతుంది. ఇంకా 5వ వచనం చదువుదాము. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్న మాటలు ఏంటంటే, యాలయనగా ఓర్పు. బైబిల్లో మాటల వల్లనే ఓర్చుకోగలం. అవునా కాదా చెప్పండి? లేకపోతే కుటుంబాలు వీడిపోతున్నాయి. తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ దుబారా అయిపోయి ఏంటండి చల్లా చెదురైపోతున్నారు. ఏమి లేక లేఖనాలు దేవుని వాక్యం లేక. యాలయనగా ఓర్పు వలన, లేఖనముల వలన, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. బోధ కలుగునండి. ఈ విషయాలు మనం నమ్మి ఏం చేస్తున్నామంటే మనం ఓర్చుకోగలుగుతున్నాం. చాలామంది దేవుని సేవకులు ఓర్చుకుంటున్నారు, దెబ్బలు తింటున్నారు. మరి మనం చూస్తున్నాం, ప్రవీణ్ గారు అయితే చనిపోయారు. దేనికోసం? దేవుని కోసం. దేవునికి మహిమ కలుగును గాక. మరి హతసాక్షి అయిపోయాడు. దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయాడు. బలిపీఠం కిందన ఉంటారట వీళ్ళు. హతసాక్షులు దేవుని బలిపీఠం కిందన ఉంటారట. వాళ్ళు కూడా మొర్ర పెడతారట, నాదా సత్యస్వరూపి, ఎందాక భూనివాసులకి తీర్పు తీర్చవు అని అడిగితే, నీ తోటి దాసులు, నీ సహోదరులు, నీ సహదాసులు ఇంకా హతసాక్షులు అవ్వాలి. లెక్క పూర్తి అయ్యేటప్పుడు నేను తీర్పు తీరుస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ద్వారా పలానా వ్యక్తిని నేనేం అనకూడదు, పలానా విషయాల్లో నేనేం అనకూడదు. నోరు మూసుకోవడం చేతగాని వాళ్ళు కాదు. ఏచండి 10 కొడితే 1 కొట్టగలుగుతారు. కానీ అది కూడా ఎందుకు చేయరంటే దేవుని మాట మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఏలైనగా ఓర్పు వలన, లేఖనం వలన ఆదరణ ఎక్కడొస్తుంది? దేవుని మాట వలన ఆదరణ వస్తుంది. మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. మీరు అందరూ ఏం చెప్తున్నారు ఇక్కడ? మీ రేఖాభావము. ఇటువంటి వాళ్ళు ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో, దేవుని వాక్యానుసారంగా ఓర్చుకుంటారో, ఆదరించబడతారో, తర్వాత
నిరీక్షణ కలిగి ఉంటారో అటువంటి వాళ్ళందరూ ఏం చేయవలసిన మాట అని ఇక్కడ చెప్తున్నారు. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమని పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరినొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి దేవునికి మహిమ కలుగునట్లు మీరు ఒకరినొకరు చేర్చుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట ఎంతో ఆదరణిస్తుంది, ఓర్పునిస్తుంది. ఏం చెప్తున్నారు? రక్షణ ఇస్తుంది. చాలామంది భయంకరమైనటువంటి దొంగలు ఉన్నారు. కాబట్టి ఇటువంటి భయంకరమైన వ్యక్తులు మారిపోవడానికి కారణం ఏంటి? లేఖనము, దేవుని వాక్యం. అందుకే జాగ్రత్తగా బైబిల్ చదవడం నేర్చుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. మీకు ఎప్పుడైనా ఆపద వచ్చిందనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? పలానా మాట అని నీ హృదయంలో ప్రేరేపిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? నీకు ఏం జరుగుతుంది? ఆ మాటను పట్టుకోగలుగుతావు. ఈ మాట నీకు ఏం చేస్తుంది అంటే కార్యం చేస్తుంది, నీకు ఆదరణ వస్తుంది. అది ఈ మాటలో ఉన్న లక్షణాలు, దేవుడి లక్షణాలు. ఈ రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి లక్షణాలు. దేవుని కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవుని మాటకి గొప్ప శక్తి ఉంది, అది నమ్మడం నేర్చుకోవాలి. అలాగా వాళ్ళు ఏం చేశారంటే దెబ్బలు కాశారు, అవమానపరచబడ్డారు, కానీ తమ రక్షకుణ్ణి మరిచిపోలేదు. రక్షణలో కొనసాగారు వాళ్ళు. ఆ తర్వాత ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో చేశారు. అతను కూడా చంపేయవలసింది, వైజాగ్ వచ్చినప్పుడు చంపేయవలసింది, హైదరాబాద్ వెళ్తేప్పుడు చంపేయవలసింది. అటువంటి వ్యక్తి ఆయన ఏమన్నారంటే, వాళ్ళు చంపడం న్యాయమే, నేను అటువంటి పనులు చేశాను, నన్ను చంపడం న్యాయం అనేసి తనంతా చెప్తున్నాడు. కానీ దేవుడు నన్ను కాపాడుతున్నాడు అని చెప్పారు. మొదట ఆయన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుని వెలుగు చేతి మీద పడ్డదట. దేవుని వెలుగు ఎప్పుడైతే చేతి మీద పడ్డదో ఈయన సంతోషం, ఆనందం వచ్చింది. దేవుడు నన్ను క్షమించాడని. అప్పటి నుంచి సువార్త సేవ చేయడం, అనేకుల రక్షణలో నడిపించడం, మనిషి మారిపోవడానికి దేవుని వాక్యము, మనం నేర్చుకున్న బోధలో ఉండాలి. బోధలో ఉండడం నేర్చుకోవాలి. అందుకని ఈ వాక్యం చెప్తుంది, మీరు ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఇటువంటి మనుషులు ఒకటవ్వాలి. ఒకటయ్యి వాళ్ళు ఏకముగా కలిసి ప్రార్థన ఎప్పుడైతే చేస్తారో ఆ ప్రార్థన దేవుడు కార్యం చేస్తాడు. అలాగని మనకు తెలిసిన అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఏక మనసుతో చేశారు. 2వ అధ్యాయంలోకి వస్తే వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగాయి. వీటి వలన వాళ్ళకి ఆదరణ వచ్చింది, ఒక నిరీక్షణ కలిగింది. మేము ఒంటరిగా ఉన్నా సరే మా దేవుడు మాకు తోడై ఉన్నాడు, ఈ మాటలు మాకు తోడై ఉన్నాయి, మమ్మల్ని ఆయన కాపాడుతాడు, మమ్మల్ని రక్షిస్తాడు అన్న ఒక నిరీక్షణ కలిగి జీవించారు. ఆ నిరీక్షలో వారి జీవితాలు కొనసాగించుకున్నారు, ఆఖరికి విజయాన్ని సంపాదించారు. ఇది మనం చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి అర్థమయ్యి ఈ మాటలు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందామండి. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1వ పేతురు రాసిన మొదట పత్రిక 3వ అధ్యాయము. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవర కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత బంగారం లాంటి మాట ఇది. ఏం చెప్తున్నారు? ఇది మీరు రక్షించబడ్డారు, మీ జీవం పరలోకంలో దాచబడి ఉన్నది. ఎక్కడ ఆయన ఏం చేస్తున్నారు? మన ప్రభువుగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన
జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. ఎంత ఆశీర్వాదం! నిర్మలమైనటువంటిది, నిర్మలమైనది, వాడిపోయినటువంటిది. తర్వాత స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. జన్మింపచేసనంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసిన తర్వాత ఆయన జీవం మనలోకి వచ్చింది కాబట్టి ఇక పాపం మరి చేయకూడదు, పాపం అనేది రానియకూడదు, పాపం అనేది చేయకూడదు. మరి పరిశుద్ధంగా జీవించాలి. ఆయన జీవాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ఈ లోకంలో నిర్మలమైన మనస్సుతో జీవించడం నేర్చుకోవాలి. మళ్ళా కడవరి కాలమందు బయలుపరచబట్టుకు 5వ వచనం, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఇక్కడ కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగానున్న రక్షణ అంటే సిద్ధముగా ఉండాలి. మీరు మళ్ళీ పాపం చేస్తాం, మరలా అటెళ్ళి క్షమించమని అడుగుతాం, మళ్ళీ ఇటు వస్తాం, అటు వెళ్తాం, ఇటు వస్తాం, అటు వస్తాం. ఇటువంటి మనుషులకు రక్షణ కాదది. స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి. ఆ మనుషుల కొరకు చెప్తున్న మాటలు, కడవర కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ఈ మాటలు యథార్థమైనవి, అర్థం చేసుకుంటే యథార్థమైనవి. ఏంటండి? జీవించడం నేర్చుకోవాలా, బ్రతకడం నేర్చుకోవాలా, దేవుని కొరకు జీవించడం నేర్చుకోవాలా. మరలా పాపం చేయడానికి మనల్ని పిలవలేదు. అందుకని పరలోకం ఇక్కడ కాపాడుతున్నాడు దేవుడు ఆయన శక్తి చేత. ప్రతి మనిషి కూడా యాక్సిడెంట్ అయిపోయింది, చచ్చిపోవాల్సింది, దేవుడు నన్ను కాపాడాడు అంటే ఏంటి? ఏమొస్తుంది మీ దగ్గరికి? ఏమొస్తుంది? దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. స్టవ్ దగ్గరికి వెళ్ళినాడు, కాలిపోవాల్సింది, ఏమీ అవ్వలేదు, అది పోయింది కానీ అంటారు. పోతే పోనీ మళ్ళీ వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు కాపాడబడ్డావు, దేవుని శక్తి చేత నువ్వు కాపాడబడ్డావు. డాక్టర్స్ చెప్పారండి చచ్చిపోతారని చెప్పారండి. దేవుడు నన్ను బ్రతికించాడు. ఏం కాపాడింది? దేవుని శక్తి నిన్ను కాపాడింది. దేవునికి మహిమ కలుగునుగాక. పలానోళ్ళు నన్ను ఇలా చేయబోయారండి, ఇలా చేయబోయారు, కానీ అది జరగకుండా దేవుడు చేశాడు. అంటే దేని చేత జరగకుండా చేశాడు? పరలోకంలో నిన్ను భద్రపరుస్తున్నాడు, భూమి మీద నిన్ను ఆయన శక్తి చేత నిన్ను కాపాడుతున్నాడు. జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. జాగ్రత్తగా జీవించడం, దేవునికి మహిమకరంగా జీవించడం, దేవుని కొరకే బ్రతకడం నేర్చుకుంటే ఇంకా దేవుని శక్తి మీలోకి వచ్చి గొప్ప గొప్ప కార్యాలు మీరు ఇంకా చూడడానికి అవకాశం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి కొంచెం ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ఎంతమంది అండి ఏడుస్తున్నాం ఇటువంటి బాధల వల్ల? తప్పు చేయకుండా ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లేరా? తప్పు చేయకుండా ఏడుస్తాం, మేము ఏడుస్తున్నాం తప్పు చేయకుండా. మరి మీరు ఎంతమంది ఏడుస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఈ మాటలు అపోస్తలుడైన పేతురు రాస్తున్నాడు. నానా విధములైన శోధనల చేత మీరు ఇక్కడ కొంచెం కాలం మీరు ఇబ్బంది పడుతున్నారు, కానీ దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన కొరకు పరలోకంలో దేవుని శక్తి, పరలోకంలో మనం దాచబడ్డున్నాం, పరలోకమందు భద్రపరచబడి ఉన్నాం. కానీ ఇక్కడ ఆయన శక్తి మనలో పని చేస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి, జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా యాకోబు పత్రిక చూస్తున్నామండి, 5వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. ఇక్కడ ఎంత మంచి మాట! సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షం కొరకు కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించినది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనుడి.
హృదయాలను ఏం చేయాలట? ఈయన చేస్తారు, ఈయన నా జీవితంలో గొప్ప కార్యాలే చేస్తారు, నేను ఓడిపోను, నేను జయిస్తాను, ఒకవేళ నేను ఏమైనా అయిందంటే నేను ఆయనతో కూడా ఉంటాను నేను అన్న నిరీక్షణ, ఓపికతో ఎదురు చూడడం నేర్చుకోవాలి. మన జీవితాల్లో అది పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోసేపు పొందుకోలేదా? జైల్లో 2 సంవత్సరాలు ఉన్నాడు, తర్వాత రాజునుగా చేశాడు. వేసండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలోకి వెళ్ళిపోయారు. చచ్చిపోతారు వీళ్ళు అనుకొని మొత్తం ప్రపంచం అక్కడ ఉన్నటువంటి బబులోను దేశం అంతా చూస్తుంది, తప్పకుండా వీళ్ళు మాడి మసి అయిపోతారని. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళతో కూడా దిగిపోయాడు. నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీ అవమానాల్లో నీతో కాడు ఆయన దిగిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? చప్పట్లు కొడదాం ఆయనకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక అనుభవం, నాకు అనుభవం. వీళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడైతే అందరూ అన్నారు తీసి సమాధి చేసేయండి, మేము ముట్టుకోలేదేమీ లేదు. అందుకని నేను పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చాను. అప్పుడు చెప్పాను, దానియేలుకి దిగిన దేవుడు ఇప్పుడు మాకు దిగమని, ఇప్పుడు మాతో కూడా దిగమని నేను ప్రార్థన చేశాను. ఏడ్చి 300 మంది సంతకాలు పెట్టారండి నా కోసం. నేను గొప్పదాన్ననా? దేవుడు దిగాడా లేదా? ఈ మాట ఎంత సత్యం! మన జీవితాల్లో ఆయన వైపు చూస్తే ఆయన సిగ్గుపరచడు, చూడక సిగ్గుపడతారు. ఏంటి ఇది అయిపోయింది, అయిపోయింది నా పని అంటారు. ఇది అయిపోయింది, నా పని అయిపోలేదు, ఇందులో నువ్వు నిలబడతావో లేదా అని అది అవగొట్టాడు దేవుడు. ఇప్పుడు రెండోది వస్తుంది, అందులో కూడా నువ్వు నిలబడతావో లేదని అది అవగొడతాడు. ఏంటండి, ఆ పోతే పోనీ దేవుడు ఏం చేస్తే చేస్తాడది అని మనం ఎప్పుడైతే నిర్ణయం చేసుకొని నిలబడతామో మూడోసారి గెలుస్తావు నువ్వు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జయించాలి. జయించువారు నా తండ్రి రాజ్యంలో ఒక స్తంభంగా చేస్తాను. అంతా శూన్యంగానే ఉంటుంది, ఏమీ లేనట్టు ఉంటుంది, జరగదని అనుకుంటాం. మనకి సాతానుడు కూడా అలాగే చెప్తాడు, ఇదేం జరగదులే, నీ పని అయిపోయింది, ఎలా మాట్లాడతాడు. దేవుడు బ్రతికున్నాడని నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన జీవిస్తున్నాడు, నేను జీవిస్తున్నాను, కాబట్టి ఇది జరుగుతుంది. జరగదని యేసుక్రీస్తులో ఎక్కడా రాయలేదు. అవిశ్వాసులకు జరగవు, నమ్మకపోతే జరగవు. దేవుడు తప్పకుండా చేస్తాడు, విడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా విడిపిస్తాడు దేవుడు. నమ్మడం నేర్చుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు, అక్కడ మీ హృదయమును స్థిరపరచుకోండి. హృదయాలు ముందు స్థిరంగా ఉంచుకోవాలి. హృదయం ఏం చేస్తుంది? గలిబిలి. జరుగుతుందా? జరగదు. జరుగుతుందా? జరగదు. ఎలా కాదు, జరుగుతుంది, 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 జరుగుతుంది. ఇది మీ మనస్సు అయి ఉండాలి. దేవుని అందు స్థిరపడి ఉండడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరినొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలు శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అక్కడ ప్రవక్తల గురించి చెప్తున్న వారు ఎంతో ఓర్చుకున్నారు. యోబు గురించి ఇక్కడ చెప్తున్నారు. మీరు అవన్నీ మనసులో పెట్టుకొని సహించండి, సనగొద్దు అని ఇక్కడ 5వ అధ్యాయంలో ఈ యొక్క 7వ వచనం నుంచి మనం చదువుకున్న మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి అర్థమయ్యాయి? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందామండి, ఇంకో మాట చూసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24, 25 వచనాలు. యాలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. అంటే మన దేవుడు మనల్ని రక్షిస్తాడు అన్న నిరీక్షణ మనకుంది. అయితే ఆ మాట గురించి చెప్తున్నారు ఇక్కడ. మనము యాలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఈయన మన పరలోకం తీసుకెళ్తాడు, ఈయన మనకి ఇక్కడ తోడై ఉంటాడు, ఈయన మన కష్టాల నుంచి విడిపిస్తాడు, ఈయన శక్తిమంతుడు, నా రోగాల నుంచి విడిపిస్తాడు, నా ఆకలి దప్పుల నుంచి విడిపిస్తాడు, నా కుటుంబాన్ని విడిపిస్తాడు, నన్ను విడిపిస్తాడు, నా భార్య పిల్లల్ని, నా కుటుంబస్తుల్ని విడిపిస్తాడన్నటువంటి నిరీక్షణ ఇక్కడ కలిగి ఉన్నాం మనం. అయితే ఒక దినం వస్తుంది, నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు.
అంటే మనం వెళ్ళిపోయినప్పుడు ఇంకా నిరీక్షణతో మనకు పని ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది? తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? చూస్తున్నాం, ముఖాముఖిగా ఆయన చూడడానికి వెళ్తున్నాం. చనిపోయి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచిపోయిన తర్వాత ఆయన ముఖాముఖిగా చూడడానికి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు నిరీక్షణ ఉంచవలసిన పని లేదు. ఆ మాటలు ఇక్కడ రాస్తున్నాడు. మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? అది చూస్తాము. కొన్ని రోజులు పోయాక ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడడానికి తర్వాత వెళ్ళిపోతాం. మన సంతోషం, ఆనందం, కష్టం ఉండదు, శ్రమ ఉండదు, ఇబ్బంది ఉండదు, నిత్యము జీవిస్తూ ఉంటాం. ఆ జీవం కొరకు ఎక్కడ పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోవాలి, ఓపికతో కనిపెట్టడం నేర్చుకోవాలి. ఏది ఏమైనా ఆయన చేస్తాడన్నటువంటి విశ్వాసం చెక్కు చెదరనివ్వకూడదు, సందేహాలు రానియకూడదు. బైబిల్లో ఉంటుంది, మనకు తెలిసిన మార్కు సువార్తలో సందేహించువాడు, యాకోబు పత్రికలో సందేహించువాడు గాలికి ఎగురు సముద్రపు తరంగం వలె పోలియుండును. అంటే విశ్వాసం లేనోళ్ళ గురించి చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి అలాగ జీవించొద్దు, విశ్వాసం ఉంచాలని ఇక్కడ పౌలు రోమాపత్రికి రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకో మాట చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2-5 వచనాలు. మరియు ఆయన ద్వారా ఏం చెప్తున్నారు? మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన, యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం వలన ఈ కృపయందు, ఏ కృప? యేసు ప్రభు వారి కృప, ఉచితంగా మనకి ఇచ్చిన రక్షణ. మనం ఏం పెట్టుబడి పెట్టలేదు. అయితే నేను ఒళ్ళు కోసుకుంటాను, పేక కోసుకుంటాను, కాలు చేతులు ఇచ్చేస్తాను, ఏంటండి నేను బలి అయిపోతాను, ఇలాంటిది పెట్టలేదు. అక్కడ ఆయనే మన కొరకు ప్రాణం పెట్టి తర్వాత ఉచితంగా మనకు రక్షణ ఇచ్చాడు. ఉచితంగా రక్షించబడ్డాం, పెట్టుబడి పెట్టలేదు ఇక్కడ. కాబట్టి ఈ కృప మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము ద్వారా ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమను బట్టి అతిశయపడుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు? దేవునికి మహిమ కలుగునుగా. చాలా సంతోషం. దానియేలు గ్రంథం ఒకసారి చూసుకుందామండి. 12వ అధ్యాయము 13వ వచనం చదువుతాను. నీవు అంచెము వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఈ మాట నాకు ఇచ్చేసరికి చాలా సంతోషమైంది, చాలా అనుభవించాలి. ఇది నేను ఏంటండి, అంచెం వరకు నిల్చొని ఉండమాట. నీవు అంచెం వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలబడుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏంటంటే ఒకసారి పరలోకం నేను వెళ్ళి వచ్చాను, అది చూసి ఇక్కడ ఉండకూడదు అనిపించింది. ఇక్కడ ఉండకూడదు, నేను అక్కడికే వెళ్ళిపోవాలి, వచ్చేస్తాను అంటున్నాను. మనుషులతో మాట్లాడడం లేదు, పని చేస్తున్నాను, వంట చేస్తున్నాను, ఏదో అవసరాల కంటే మాట్లాడుతున్నాను, ఇదే తెలుస్తుంది. కానీ నా మనసంతా పరలోకంలో ఉంది. ఏంటండి, పరలోకంలో ఉంటే నేను వచ్చేస్తాను ఘోష నా హృదయంలోంచి పైకి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతుంది. అది కూడా కనబడుతుంటే అప్పుడు ఆకాశంలోంచి మెట్లు కడుగుతున్నాను, ఆకాశంలోంచి ఒక చెయ్యి వచ్చి ఇంకా నీ పని ఉందని పెద్ద గొంతు కనబడదు. అప్పుడు మానేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు కూడా ఇంకా నీ పని ఉందంటున్నారు. ఇవాళ పొద్దున్న యేసన్న గారు కనిపించి, ఆయన సింబల్ ఉంటుంది, ఇలా సిలివేసి ఇలాగా ఒక కుండ ఆకారంలో ఉంటుంది. నీ గొప్ప పని ఉందమ్మా నీకు అని అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 7 సార్లు మేము ప్రార్థన చేస్తాము. మరలా మాటలోకి వెళ్దామండి. 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం. ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి
దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నేను రక్షించబడ్డాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీరు ఎంతమంది మాట్లాడతారో, ఎంతమంది ఏం చేసుకుంటారో చేసుకోండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నిరీక్షణ కలిగి, దాంట్లో అతిశయం అంటే గర్వము. నాకు ఓ మనిషి తోడున్నాడు, ఈ మనిషి ఉన్నాడు కాబట్టి నాకేం భయం లేదు అన్నటువంటి విశ్వాసము, అంటే మనుషులు కాదు, దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న భయం లేకుండా మనం జీవించగలుగుతున్నామంటే ఆ కృపయందు మనలో ప్రవేశపెట్టించిన దేవుడికి ఎన్నైనా వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకోసం నేను చాలా దెబ్బలు తినవలసి వచ్చిందండి. అంటే మామూలుగా చెప్తే వేలల్లో దెబ్బలు తిన్నాను, వేలల్లోనే దెబ్బలు తిన్నాను. అటువంటి దెబ్బలు కాసినప్పుడు కూడా ఏడుస్తుండే, ఒంటి మీద దెబ్బలకి, నా శరీరాన్ని బాధకి ఏడుస్తుండేదాన్ని. కానీ మనసులో సంతోషం, ప్రభు నీ నిమిత్తమే నేను నోరెత్తట్లేదు, ఒక్కరోజు ఒక మాట నేను అనలేదు, నీ నిమిత్తమే నేను నోరెత్తట్లేదు. ఇవే చూసి ఈరోజు అలాగే అప్పుడు చేసింది కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే చేస్తుంది అనుకుంటున్నాను. దేవుడు ఊరుకోడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది అయితే పాలు పంపులు పొందారో వాళ్ళందరికీ దేవుడు కఠినమైన శిక్ష ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నిర్దోషిని, నా బిడ్డ నిర్దోషి. అక్కడ తీసుకున్న వాళ్ళందరూ కూడా నిర్దోషులు. వాళ్ళ ఏడుపు తప్పకుండా దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది, తప్పకుండా దేవుడు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు ఏమని, అంతేకాదు శ్రమ ఏం చేస్తుంది, ఓర్చుకొని చెప్పుతుంది. నిజమే, నీకు వచ్చింది భయంకరమైన సమస్య, కానీ నువ్వు వెళ్ళిపోయి వాళ్ళు చేసినట్టు నువ్వు చేసేయక, త్వరపడి నువ్వు చేసేయక, కానీ ఓర్చుకో. ఆ ఓర్పు ఏం చేస్తుందట, పరీక్షలు ఇంకా చేస్తూనే ఉంటారు వాళ్ళు, ఇంకా శ్రమలు పెడుతూనే ఉంటారు. ఈ పరీక్షల్లో నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. ఎటువంటి నిరీక్షణ? యెషయా గ్రంథం చూసుకుందామండి, 14:24. సైన్యములకు అధిపతిగా యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశంలో అస్సూరుని సంహరించెదను, నా పర్వతము మీద దాన్ని నలగొట్టెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వాని భుజముల మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహు ఇదే. సైన్యములకు అధిపతిగా యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? ఈ వాక్యము మా రాణి ఏడుస్తూ ఉపవాసంతో ఉంటప్పుడు తనతో మాట్లాడారు. తర్వాత నాతో కూడా సేమ్ అదే మాట్లాడారు. తర్వాత ఏం మాట్లాడారంటే 15వ అధ్యాయం మొదట్లో 32వ వచనం, 14వ అధ్యాయము 32వ వచనం. యెహోవా సియోనుని స్థాపించి ఉన్నాడు, ఆయన జనులలో శ్రమనొందిన వారు దాన్ని ఆశ్రయించరని చెప్పవలెను. ఈ వాగ్దానంతో దేవుడు అయితే మమ్మల్ని ఇంకా స్థాపిస్తున్నాడు అని అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో ఇలాగ ఉంచడు, మిమ్మల్ని ఇలాగ ఉంచేస్తాడు అనుకుంటున్నారు. ఎంతమంది అనుకుంటున్నారు? నన్ను ఇలాగ ఉంచడు, నేను అత్యధికంగా హెచ్చించబడతానని మీరు చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. అత్యధికంగా నన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఇలాగ మనం ఎప్పుడైతే చెప్పి విశ్వాసం ఉంచుతాం, మీరు ఇంకా పైకి వస్తారు. మీరు పైకి వస్తే అది పట్టుకొని వెళ్తారా? నేను పట్టుకొని వెళ్తానా? వెళ్ళం. కానీ దేవుడికి మహిమ రావాలి. ప్రభా నాకు ఒక ఇల్లు, ఉన్నతమైన స్థితి ఇవ్వు నాకు, నీ మహిమార్థము. ఇది యేసు ప్రభు వారు ఇచ్చారు ఈ ఇల్లు, యేసు ప్రభు వారు నన్ను ఇలా చేశారు చెప్పగలుగుతావు. ఆయనకు మహిమ వస్తుంది. ఇతరులు ఏం చేస్తారు, నేను కూడా ఆయన నమ్ముతాను అని ఆశపడి దేవుని దగ్గరికి రావడానికి అవకాశం కలుగుతుంది. అంతేగాని ఆస్తులు సంపాదించుకొని పట్టుకెళ్ళాం మనం. ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆయన మనల్ని నిలబెడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించును గాక. చప్పలు కొడదామండి ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. ఎంతగానో మమ్మల్ని కాపాడుతున్నాను తండ్రి. నీ పాదాలకు లెక్కలేని స్తుతులు.
ఏ విధంగా మేము జీవించినా నాయన మేము చాలం. నాయన తండ్రి, మీరు చేసిన దానికి మేము చాలం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీకు వందనాలు. ఈ బ్రతుకులో ప్రభా మీకు మహిమొచ్చే జీవితాలు మాకు దయచేయండి. మీకు మహిమొచ్చే జీవితాలు మాకు దయచేయండి. విశ్వాసం దయచేయండి. అంతం వరకు స్థిరంగా నిలబడే జీవితాలు నాకు మాకు బిడ్డలకు దయచేయండి. దేవా, నిరీక్షణ కలిగిన జీవితాలు బిడ్డలందరికీ దయచేయండి. లోకంలో శ్రమ పడుతున్నప్పటికీ కూడా నాయన నీ వైపే చూసి ముందుకు సాగేలా సహాయం చేయండి. గొప్ప గొప్ప అద్భుతాలు జరిగించండి. వారి చేతిలోకి ఎవ్వరూ పడకుండా సహాయం చేయండి. త్వరగా విడుదల మాకు దయచేయండి నాయన, త్వరగా మాకు విడుదల దయచేయండి. ఇక్కడున్న మాతో పాటు ఇక్కడున్న ప్రతి ఫ్యామిలీకి విడుదల దయచేయండి. గొప్ప కార్యాలు జరిగించండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.